రోగులను పరీక్షించే డాక్టర్లను పుట్టించే పరీక్షకే రోగమొచ్చింది. లీకు వైరస్ సోకి ఐసీయూలోకి వెళ్లిపోయింది. ఎంసెట్ 1 అనుకుంటే పొరపాటేనని సిఐడి అధికారులకు లీకు వీరులు భగవద్గీత వినిపించారు. ఎంసెట్ 1 కూడా లీక్ చేశామని యమ ధీమాగా చెప్పుకున్నారు. లీకు వీరుల టెక్నాలజీ ముందు, వారి వ్యూహాల ముందు ప్రభుత్వ యంత్రాంగం సిగ్గుతో తల వంచుకుంది. ఉగ్ర నెట్వర్క్లా సైలెంట్గా వైర్లు కలిపేసుకున్న నిందితులు పగడ్బందీగా పనికాని చేశారు. ఇప్పుడు షాక్ అయ్యేది అధికారులో, మంత్రులో లేక పోలీసులో కాదు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. తాము అష్టకష్టాలు పడి రాసిన పరీక్షను వైకుంఠపాళి నిచ్చెనలు ఎక్కేసి కొందరు అక్రమంగా ర్యాంకులు సంపాదించారని తెలుసుకొని అవాక్కవుతున్నారు. ఎంసెట్ రద్దు చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే 3 సార్లు పరీక్ష రాసి అలసిపోయిన విద్యార్థులు మరో పరీక్షకు రెడీ అవుతారా? అక్రమ ర్యాంకులు రద్దు చేసి అంతటితో సరిపెట్టమంటారా? ఇప్పుడు ఇదే ప్రశ్న. ఎంసెట్ లీక్పై విచారణ కొనసాగుతోందని సిఐడి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఎంసెట్ 2 లీకేజ్ విషయంలో మరి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయి రిపోర్ట్ మాకు వచ్చిన వెంబడే మరి దానిపైన ఏం తీసుకోవాలనేది ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మరి చర్చ జరిపి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతాం. ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది. కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం కంప్లీట్ ఏం చెప్పలేదు, తొందరగా ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి మోస్ట్లీ రేపటి వరకు రావచ్చు అనుకుంటున్నాను. సెప్టెంబర్ 30 ఎండింగ్ వరకు 30th వరకు అడ్మిషన్స్ ఉంటాయి. దాని లోపల మరి రేపటి వరకు వచ్చే రిపోర్ట్ ప్రకారం దాని మీద మళ్ళీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి రమణ మనకు అందుబాటులో ఉన్నారు. రమణ, తీగలాగితే డొంక కదిలినట్లుగా ఎంసెట్ లీకేజీకి సంబంధించి విచారణలో ఎంసెట్ 1 కూడా లీక్ అయినట్లుగా సమాచారం అందుతోంది. సిఐడి విచారణలో నిందితులు ఏ అంశాలు వెల్లడించారు? ఈశ్వర్, అంటే ఎవరైతే సిఐడి ప్రస్తుతం అదుపులో ఉన్న కీలక నిందితుడు రాజగోపాల్ రెడ్డి తన విచారణలో చెప్పినటువంటి విషయాలను బట్టి మొత్తంగా ఇటు ఎంసెట్ 1 కు సంబంధించి కూడా లీకేజ్ వ్యవహారం దాదాపు స్పష్టత మొత్తం అధికారులు వచ్చారు. ఖచ్చితంగా ఇది ఎంసెట్ 1 కూడా లీకేజ్ అయినట్టుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అంటే రాజగోపాల్ రెడ్డిని విచారిస్తున్న క్రమంలోనే మొదటి ఎంసెట్ కి సంబంధించి కొన్ని కీలక విషయాలను కూడా వారు రాబట్టారు. అయితే ప్రధానంగా మొత్తం ఈ వ్యవహారంలో ఇటు జేఎన్టీ అధికారుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి సంబంధించిన కాల్ డేటా కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. ఆ నేపథ్యంలో కొన్ని వివరాలు రాబట్టిన ప్రయత్నంలో మొదటి ఎంసెట్ కి సంబంధించి అనుమానాలు వ్యక్తం అవడంతో సిఐ అధికారులు ఆపడంలో కూడా మొత్తంగా గోపాల్ రెడ్డిని ప్రశ్నించడంతో అతను ఈ విషయాన్ని కూడా ఒప్పుకున్న అంగీకరించడం తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇటు ఎంసెట్ సంబంధించి ఇటు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఎంసెట్ 2 కు సంబంధించి లీకేజ్ తోనే అటు ఆందోళన ఉన్న విద్యార్థులు మళ్ళీ ఎంసెట్ 1 కూడా లీకేజ్ అయినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత రాలేదు. ఒక అయోమయంలో అయితే ప్రస్తుతం విద్యార్థులు ఉన్నారు. సిఐడి తమ దర్యాప్తు అయితే ఇంకా ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇంకా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఇటు మొత్తం జేఎన్టీకి సంబంధించి ఎవరు అధికారులకు సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ వీరికి సంబంధించి కొన్ని అనుమానాల నేపథ్యంలో వారికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం దీనికి సంబంధించి ఒక ప్రాథమిక నివేదికనైతే సిఐడి అధికారులు ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ రమణ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి సాదిక్ మనకు అందుబాటులో ఉన్నారు. సాదిక్, ఎంసెట్ రద్దు వైపే సర్కారు మొగ్గు చూపినట్లుగా మనకు సమాచారం అందుతుంది. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో ఎంసెట్ 1 కూడా లీక్ అయిందనే సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి ఆలోచన చేస్తోంది? ఈశ్వర్, ఎంసెట్ 2 ఏదైతే ఉందో రద్దయిన విషయం పైనే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ప్రధానంగా ఎంసెట్ 2 పైనే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇప్పటికే సిబిసిఐడి నివేదిక, అదేవిధంగా ఇంటర్నల్ జరుగుతున్న విచారణ, ఈ రెండింటిని బేరీ తీసుకొని దాదాపు ప్రభుత్వం
ఎంసెట్ 2ను మొత్తం రద్దు చేసి రేపు ఉదయం నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 30 తారీఖు వరకు కూడా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో కేవలం 15 రోజులలో మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, అదేవిధంగా రిజల్ట్స్ ఇవ్వడం యుద్ధ ప్రాతిపదికగా చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశం పైన ఈ రోజు మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు అటు అధికారులతో, జేఎన్టీ అధికారులతో, ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలు చేశారు. ప్రధానంగా ఎంసెట్ 2 పైనే ఫోకస్ పెట్టారు. మిగతా ఎంసెట్ 1 విషయంపై ఇంకా ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారం లేదు. ఎంసెట్ 2 పైనే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఈ యొక్క ఎంసెట్ 2నే ఎప్పుడు పెట్టాలి, ఏం పెట్టాలనే దానిపైన ఉంది. మాల్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారంగా మాత్రం గత ప్రభుత్వాలు కానీ గతంలో జరిగినటువంటి పరిణామాలు చూసినట్టయితే ఒకసారి కనుక పేపర్ లీకేజ్ అయితే మాత్రం తప్పనిసరిగా ఆ యొక్క పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష పోయేటువంటి వెసులుబాటు ఉండేది. గత ప్రభుత్వాలు కూడా ఇదే విషయం చేశాయి. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం కూడా అదే అంశం పైన కూడా అదే ఓరియంటేషన్ తో ముందుకు పోతుంది. ఎంసెట్ 2ను రద్దు చేసి యుద్ధ ప్రాతిపదికంగా 15 రోజుల్లోగా మొత్తం ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి కౌన్సిలింగ్ ను చేయాలని చెప్పి యోచనలో ఉంది. సెప్టెంబర్ 30 వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే యోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశం పైన అటు అధికారులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే అంశం పైన కూడా మంత్రి లక్ష్మారెడ్డి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఇదే ఈ రోజు జరిగిన పరిణామాలు సిబిసిఐడికి సంబంధించిన నివేదిక, ప్రాథమిక నివేదిక కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. తుది నివేదిక రేపు, అంటే సిబిసిఐడి విచారించిన తుది నివేదిక రేపు మధ్యాహ్నం కల్లా రావచ్చని కూడా మంత్రి చెప్పారు. ఇదే అంశం పైన ఒకవైపు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూనే నిందితులను అరెస్టు పర్వం కూడా కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు ఎంసెట్ 2ను రద్దు చేసి పూర్తిగా ఎంసెట్ 3కి వెళ్ళాలి, దాన్ని ఎంత త్వరగా చేయాలి, ఏ రోజు ఎగ్జామినేషన్ పెట్టాలి, ఎట్లా చేయాలనిపైన కూడా కసరత్తు మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం మాత్రం క్లారిటీ మాత్రం వచ్చింది ఈశ్వర్. ఎంసెట్ 2ను పూర్తిగా రద్దు చేసి ఎంసెట్ 3కి వెళ్ళి 15 రోజుల్లోగా ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే యోచన మాత్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సదీక్.